Hi friends, welcome back. This is our channel SSC Friend. Children, first of all, subscribe my channel and like it and share it. So let us discuss our topics. These are the very most important trailing topics. Children, all of you should follow me. So we are going to start chapter 1. As usually up to chapter 4 we have to complete all revision topics. So let us discuss. The first chapter is real numbers. So which is written here chapter 1 real numbers లో మనం ఆల్రెడీ 3 టాపిక్స్ డిస్కస్ చేశాము. క్లియర్ గా లెర్నింగ్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏమనుకున్నాము, నథింగ్ బట్ q is a rational numbers, remember it. And second topic is q dash, that is irrational numbers. So third one is logarithms. సో దిస్ త్రీ టాపిక్స్ రేషనల్ నెంబర్స్ లో నుంచి 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్స్ లో నుంచి కూడా 1 మార్క్ వస్తుంది, 2 మార్క్ వస్తుంది, 4 మార్క్ వస్తుంది అండ్ 8 మార్క్ కూడా వస్తుంది. నెక్స్ట్ లాగరిథం లో నుంచి 1 మార్క్, 2 మార్క్, ఇఫ్ పాసిబుల్ 4 మార్క్స్. సో ఇవన్నిటి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఎలా గురించి నేర్చుకుందాం. టాపిక్ 1 వచ్చేసి టాపిక్ 1 ఇట్స్ నథింగ్ బట్ రేషనల్ numbers. So is written here. ఇక్కడ మనము రేషనల్ నెంబర్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. మనము సిస్టమ్ ఆఫ్ నెంబర్స్ లో వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఈజ్ n, సెకండ్ వన్ ఈజ్ w, థర్డ్ వన్ ఈజ్ ఇంటీజర్స్ ఇక డివైడెడ్ బై either z or i. సో న్యాచురల్ నెంబర్స్ అంటే నాన్న మనకి ఇన్ జనరల్ గా 1 నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. ఇవి అందరూ తెలిసిందే. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి, ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఇంటీజర్స్ మీన్స్ విచ్ ఆర్ నెగటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ నోన్ యాజ్ నథింగ్ బట్ ఇంటీజర్స్. మే హ్యావ్ లైక్ దీస్ -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవన్నీ మీకు తెలిసినయే. సో వి ఆర్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి in the q, all are going to be in the q. సో ఇన్ జనరల్ గా మనం చూసినట్లయితే నాన్న q లో ఏమేమి ఉంటాయి నాన్న అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. మీకు అందరికి డౌట్ రావచ్చు, సార్ q అంటే p/q ఫామ్ లో కదా సార్, why we are telling like this 0, 1, 2, 3 and so on. Yes, everybody knows very well they are nothing but p/q. Q is not equal to 0, p comma q belongs to z. But children see here, by 1 by 1 by 1 by 1 by 1 by 1, then all natural numbers, whole numbers, integers are becomes as a rational numbers. So that is why all natural numbers, whole numbers, integers are rational numbers. So this is a small concept children, so remember it. Now come to the point. ఇదందరూ మీకు జనరల్ గా మీ క్లాస్ లో మీ టీచర్స్ అందరూ చెప్పే ఉంటారు. సో వన్స్ అగైన్ మీకు ఆ టాపిక్ రివైజ్ చేసి మనం డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ ద 1 మార్క్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ వాట్ ఆర్ ద 4 మార్క్ క్వశ్చన్స్. నౌ కమ్ టు ద పాయింట్. ఇక రేషనల్ నెంబర్స్ లో ఏం చెప్తున్నారు మీరు, q అంటున్నారు, అట్ ద సేమ్ టైం p/q అంటున్నారు, q is not equal to 0 అండ్ p comma q belongs to z అంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఎలా ఉంటుంది క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 1 మార్క్, ఐదర్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం మనం ఫస్ట్, ఓకేనా. సో 1 మార్క్ లో వచ్చేసి ఎలా ఉంటుంది నాన్న అంటే చూడండి, రైట్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్. ఏమంటాడు, 2 రేషనల్ నంబర్స్ between 2 and 3. This is the question. ఓకే, ఏమన్నాడు ఒకసారి చూడండి, క్వశ్చన్ క్లారిటీగా చూడండి. రైట్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. సో హియర్ ఇస్ దేర్ దిస్ 2 క్వశ్చన్స్, సారీ దిస్ క్వశ్చన్స్ యూ కెన్ సింప్లిఫై యాజ్ పర్ 2 మెథడ్స్. వన్ ఈస్ with formula and without formula. Everybody knows very well, if 2 numbers are there here like this whichever belongs to z, then what are the number in between a and b means a plus b by, this is nothing but mean method, mean ఇచ్చుకొని ఉంటారు. సో
సో ఇది మెయిన్ మెథడ్లో మనం ఫార్ములా ఇచ్చి చేస్తాం. సో దట్ ఈస్ ఓకే. సో ఈజీగా మీరు సింప్లిఫై చేస్తారు. బట్ నేనేం చెప్తున్నానో చూడండి, వితౌట్ యూజింగ్ ద మెథడ్. వితౌట్ యూజింగ్ ద మెథడ్ ఎలా సింప్లిఫై చేయాలి, దట్ ఈస్ ద థింగ్. సి సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ గివెన్ నెంబర్స్ ఏంటి, 2 and 3. 2 and 3. So let us find what to find any two rational numbers in between 2 and 3. అంతే కదా. So let us take the number line. Let us take the number line for the rational numbers. So everybody knows very well, in between the position of 0 is middle point. So second one, 1 2 3 4 and so on, -1 -2 -3 and so on. So 1 1 3 4. సో ఇక్కడ 2 చూడండి, 2 and 3 అన్నాడు. సో 2 కి and 3 కి ఈ మధ్యలో నెంబర్స్ మనకు కావాలి, అంతే కదా. సో నేను ఏం చేస్తున్నానో చూడండి, ఈ పాయింట్ నుంచి నేను సపరేట్ ఎలా రాస్తున్నానో చూడండి. సో ఇక్కడ 2 ఉంటుంది అనుకుందాం, ఇక్కడ 3 ఉంటుంది. Everyone knows very well, in between this one unit can divide 10 equal parts. So how it is going to be happen? See, 1 2 3 4 5 6 7 8 9 10 means 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9. After that may come here 3. So these all are going to be rational numbers only. So let us write any two numbers in between them as an answer. What we can write here? 2.1 and 2.2. ఓకే. సో ఇక్కడ మనం వచ్చేసి 2 and 3 ఈ రెండింటి మధ్య నెంబర్ కావాలి. ఎవ్రీవన్ నోస్ వెరీ వెల్ నాన్న. మనకు వచ్చేసి నంబర్ లైన్ లో బిట్వీన్ ఎనీ టూ నెంబర్స్ హ్యావ్ ఏ మెనీ ఈక్వల్ పార్ట్స్. జనరల్ గా మనము 10 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం. అగైన్ దట్ 10 ఈక్వల్ పార్ట్స్ అగైన్ యూ కెన్ డివైడ్ ద ఈచ్ పార్ట్ 10 ఈక్వల్ పార్ట్స్. అలా డివైడ్ చేసుకుంటే మనకు వచ్చేసి 2 తర్వాత 2.1 2.2 2.3 2.4 2.5 2.6 దీస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి rational numbers only. So let us select the any two decimals as a rational numbers in between 2 and 3. So that is the final answers. Okay. So now we are going to discussing second question. Okkasari question note cheskunnandaru. Other than you can take the screenshot. So again we can discuss second question. Make it fast. So now we are going to discuss second question. Ikkada second question chudandi ela undo. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనము రేషనల్ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే రేషనల్ నెంబర్స్ లో 2 టైప్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయి కదా. సో ఏంటవి 2 టైప్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఒక్కసారి చూడండి, రిమెంబర్ ఇట్. ఇక్కడ నేను రాసేది రెడ్ మార్కర్ తో రాస్తున్నాను, అది చాలా నోట్ ఆర్ రెడ్ మార్క్. నోట్ అయినా రెడ్ మార్కర్ అయినా యూజ్ చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. గన్ షాట్ క్వశ్చన్ అంతే, అది బిట్ లో కానీ 2 మార్క్ లో కానీ కంపల్సరీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి రేషనల్ నెంబర్స్ ఏమని చెప్పాను, టర్మినేటింగ్ డెసిమల్ కానీ ఇంకోటి ఏంటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ కానీ ఉంటుందని చెప్తున్నాం. ఓకే, మరి టర్మినేటింగ్ డెసిమల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది చూడండి. మనము రేషనల్ నెంబర్స్ లో 3/2 తీసుకున్నాము, which is also nothing but rational number. ఈ 3/2 డివిజన్ చేస్తే ఎంత వస్తుంది అన్న 1.5. this is the decimal of terminating decimal. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 1/3 ఉంది. ఎస్ 1/3 డెసిమల్ చేస్తే ఏమవుతుంది చూడండి, డివిజన్ షార్ట్ డివిజన్ చేస్తే ఏమవుతుంది. సో పోదు కాబట్టి మనకి డివిజన్ పోదు, 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం. 3 3 జార్ ఎంత 9, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుంటాం కదా ఇక్కడ, మళ్ళీ 3 3 జార్ 9, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుంటాం కదా 3. ఇలా చేసుకుంటూ పోతే మనకి ఏమొస్తుందా, ఇట్స్ గోయింగ్ టు బి క్వశ్చన్ అండ్ సో ఆన్. ఇలా ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ బిలాంగ్స్ టు నాన్ టర్మినేటింగ్, విచ్ ఈస్ బిలాంగ్స్ టు టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, కాన్సెప్ట్ క్లియర్గా ఉందా? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, సో దీన్ని మనం ఎలా సింప్లిఫికేషన్ చేయాలి?
సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చూడండి, 11/25 అన్నాడు. నెక్స్ట్ 113/50 అన్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్ 72/15 అన్నాడు. 73/15 అన్నాడు. చూడండి, సో సీజన్లో ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ చూద్దాం మనం. ఇక్కడ A1 ఆన్సర్ చూడండి, 11/25. ఏమి లేదు నాన్న, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ వితౌట్ డూయింగ్ డివిజన్, మనం షార్ట్ డివిజన్ మెథడ్ కాకుండా ఎలా చేయాలంటే 11/25 మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీన్స్ 25 అయినా 5 into 5 ఓన్లీ. ఓకే, సో 5 into 5. సో ఇక్కడ 11/5 స్క్వేర్ వచ్చింది, ఓన్లీ 5 వచ్చింది. అబ్జర్వ్ హియర్, ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ 5. అలా వచ్చింది నాన్న అంటే ఇది కంపల్సరీ ఏం కావాలి, టర్మినేటింగ్ డెసిమల్ కావాలి. అదంతే. ఓకే, సో వన్ మోర్. నెక్స్ట్ క్వశ్చన్ 113/50. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 113/50 ఏం రాసుకోవచ్చు, 2 into 25. నెక్స్ట్ 113/2 into 5 into 5 ఏం వస్తుంది, 2 into 5 square. నాట్ ఓన్లీ హియర్ 5 square, విత్ 5 square ఇదే వన్ మోర్ నెంబర్, దట్ ఈజ్ 2. ఇలా 2 నెంబర్స్ 2 ఉన్నా 5 ఉన్నా కంపల్సరీ దాన్ని ఏమంటాం మళ్ళీ మనము, టర్మినేటింగ్ ఏ అంటాం. గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ 5 తో పాటు 2 ఉండి, 2 తో పాటు 5 ఉండి, 5 ఉండి 5 తో పాటు 2 ఉండి ఉన్నట్లయితే ఆ డినామినేటర్ లో ఆ ఇచ్చిన రేషనల్ నెంబర్ పివైక్యూ ఫామ్ ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 73/15 ఏం రాసుకోవచ్చు, 3 into 5. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇక్కడ 5 ఉంది, ఓకే, 5 తో పాటు ఏముంది, 3 ఉంది. సో 5 ఉండి 5 తో పాటు 3 ఉంటే అది టర్మినేటింగ్ కాదు, దట్ ఈస్ గోయింగ్ టు బి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. గుర్తుపెట్టుకోండి. సో అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి క్యాన్సిల్ ఆర్ నాట్ విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. న్యూమరేటర్ లో ఉన్న నెంబరు, డినామినేటర్ లో ఉన్న నెంబరు రెండు కూడా ఒకే టేబుల్ లో క్యాన్సిలేషన్ అవుతుంది నా అంటే ఓకే, దెన్ యూ కెన్ సే దట్ ఫ్రాక్షన్ ఇస్ గోయింగ్ టు బి ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ అవుతుందా, కాదు. కంపల్సరీ 5 తో పాటు ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 ఉంటూనే ఉంటుంది. కాబట్టి దీని ఏమంటాం మనము, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ సింప్లిఫై ద 1 mark అండ్ 2 marks. 1 mark లో అడుగుతాడు, 2 marks లో అడుగుతాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ ఏమని చెప్పాను నాన్న, యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎనీ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద 2 గివెన్ natural numbers or whole numbers, whatever. ఏమని అడుగుతాడు, ఫైండ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద గివెన్ నెంబర్స్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ వితౌట్ యూజింగ్ ది డివిజన్ మెథడ్. ఇక్కడ చూడండి ఏమంటాడు, వితౌట్ యూజింగ్ డివిజన్ మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. వితౌట్ యూజింగ్ డివిజన్ మెథడ్ ఎలా చేస్తున్నానా, మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న డినామినేటర్ ఏం రాసుకుంటున్నా, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లో రాసుకుంటున్నా. ఆ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ లో ఉన్నది ఎలా ఉంటుంది ఉంటే ఓన్లీ 5 తో కానీ లేదా 2 తో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఆ సందర్భంలో ఏమంటాం, ఆ రేషనల్ నెంబర్స్ ని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అలా కాకుండా 5 ఉండి 5 తో పాటు 3 ఉండి 3 ఇంకా ఎక్సెప్ట్ 2 and 5 ఇంకేమైనా నెంబర్స్ ఉన్న డినామినేటర్ లో అంటే దే ఆర్ నాట్ terminating decimals, which are belongs to non-terminating decimals. So this is the concept. So regarding these 2 questions, I will give you some problems. So note it children and simplify. దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐ కెన్ మస్ట్ ఆల్సో గివ్ ద క్లారిటీ అబౌట్ యువర్ డౌట్స్. ఒక్కసారి ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్స్, సో నౌ కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ 2 problems which are worksheet problems. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఆన్ నంబర్ లైన్ ఆ ఫాలోయింగ్. ఫైండ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఆ నెంబర్ లో ఫాలో 5 and 6 కి, 3 and 7/2 కి ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. దీని గురించి మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, కంపల్సరీ క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. వీటిని చెక్ చేయండి, ఏది టర్మినేటింగ్ ఏది నాన్ టర్మినేటింగ్. సో విత్ దట్ వన్ మోర్ ప్రాబ్లమ్స్ విల్ గివ్ యూ. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 79/45. ఓకే, సో లైక్ దిస్ 1 2 3 దిస్ 3 చెక్ చేయండి.
So as per method we have to follow this 3 questions implications. Okay children, thank you. Compulsory వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డైలీ ఫాలో కండి. కంపల్సరీ డైలీ 2 వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ మీకు కంపల్సరీ చాలా యూజ్ఫుల్ అవుతాయి. యాజ్ పర్ 70% సిలబస్ మనం ఫాలో అవుతున్నాము. దిస్ ఈజ్ ద కరెక్ట్ సిచ్యువేషన్ అండ్ కరెక్ట్ టైం కూడా. మీకు అందరికీ 10/10 రావడానికి నేను కంపల్సరీ 1 నుంచి 14th చాప్టర్ మొత్తం చాప్టర్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అవర్ ఛానల్ SSC Friend.